3, 2, 1. హ్యాపీ బర్త్డే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఏంటి స్పెషల్గా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? ఈ రోజేనండి మా చిన్న పాప బర్త్డే. సో బర్త్డే కనుక ఈరోజు గుడికి వెళ్దామనేసి ఇలా రెడీ అయ్యాను. దీపం అయితే పెట్టేశాను. దీపం ఎలా పెట్టేశానో చూసేద్దామా మరి. పూజ అయితే అయిపోయిందండి. ఇలా సింపుల్గా చేసుకున్నాను. పాయసం చేశాను ప్రసాదంకి అయితే. అలాగే అరటిపళ్ళు పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామికి పువ్వుల మాల కూడా వేసుకున్నాను. పూజ అయితే ఎప్పటిలాగే పూజ చేసుకున్నాను సింపుల్గా. పూజ అయితే మొత్తం అయిపోయింది. బయట కూడా పూజ చేసుకున్నానండి. సన్ని దగ్గర కూడా ఇలా సింపుల్గా దీపం పెట్టుకుని అయితే పూజ చేసుకున్నాను. ఈరోజైతే ఇలా సింపుల్గా దీపం పెట్టేసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది. స్పెషల్గా చేసుకుంటాను చూడండి పూజ. ఆ రోజు అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఈరోజు పూజ అయిపోయింది. తర్వాత వంట కూడా చేశాను. అన్నం ఒకటే వండాను. పాయసం తినేసారు పిల్లలు, కొంచెం పెరుగన్నం తినేసారు. ఇప్పుడైతే గుడికి స్టార్ట్ అవుతాము. ఆల్రెడీ పిల్లలు కూడా లేచారు. మోక్షకి స్కూల్కి రెడీ చేశాను. చిన్నుకి అయితే గుడికి రెడీ చేశాను. సో చిన్ను ఎలా ఉందో చూసేద్దామా మరి. మోక్ష అయితే రెడీగా ఉంది స్కూల్కి వెళ్ళడానికి. నిన్న పెట్టుకున్నాను గోరింటి కదా, సో ఇలా పండింది. మోక్షకు పండలేదు. ఇలా పెట్టడం లేదు, అలా తీసిందండి. మా చిన్నుకి అయితే కొంచెం పండింది. ఇంకా చిన్నుకైతే చూపించరా గోరెంటు చూడండి. చిన్నుకైతే మంచికి పండింది. కాసేపు ఉంచింది చిన్ను అయితే. ఇంకా ఉంచుతాను అన్నది, కానీ డోర్ కట్టలను కానీ రాసేస్తుందండి బాబు. మొత్తం మొన్న ముత్తుక్కున్నాను, మళ్ళీ చేయలేదని చెప్పేసి కడిగేసాను. మోక్ష మాత్రం 2 minutes and 2 minutes ఉంచింది. వెంటనే కడిగి మమ్మీ అనేసి అంటే కడిగేసాను అనమాట. సో ఈరోజైతే మా చిన్ను బర్త్డేకి అయితే నేను ఇలా రెడీ చేశాను. 1 minute చూపిస్తాను. చిన్నుకి అయితే ఈ డ్రెస్ కొన్నామండి మన షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే. సో ఇలా రెడీ చేశాను. మా చిన్ను ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే అందరూ కూడా బ్లెస్ చేసేయండి. హ్యాపీ బర్త్డేని విష్ చేసేయండి. దుర్గాలమ్మ గుడికి అయితే వచ్చేసామండి. ఈ గుడి అయితే మధురవాడలో ఉంటుందన్నమాట. ఈ గుడి చాలా ఫేమస్, కానీ చాలా డేస్ నుంచి అయితే ఈ గుడికి మేము వెళ్ళట్లేదు. అంటే చాలా దూరం అనమాట మాకు. సో అందుకే వెళ్ళట్లేదు. చిన్ను బర్త్డే కదా, గుడికి తీసుకెళ్ళి బావ అంటే మా బావ అయితే తీసుకువెళ్ళారు. సో ఆ గుడిలో అయితే దర్శనం అయితే చాలా మంచిగా అయింది. నెక్స్ట్ మంగళవారం కదా, చాలామంది వచ్చారనమాట. మంగళవారం శుక్రవారం అయితే చాలామంది వస్తారు. అలాగే మేము కూడా దర్శనం చేసుకుని వచ్చేసాము. గుడికి వెళ్ళి అయితే వచ్చేసామండి. మోక్షకైతే స్కూల్ దగ్గర దించేసాము. మేమైతే గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే చిన్ను అయితే స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టని అది తిన్నది. మేమైతే చల్లన్నం తిన్నాము. పెరుగన్నం బాగా తిన్నాడు. నేనైతే నిమ్మకాయ వేసుకొని అన్నం తిన్నాను, అరటిపండు నంచుకొని. సో కూర ఏమి ఇంకా ఉండలేదు కదా, సో అందుకే ఇప్పుడైతే పాలతో మ్యాగీ చేశాను. మ్యాగీ కాదండి, పాయసం ఇది. ఇవి ఏంటో అంట మా బావ తీసుకొచ్చారు. మ్యాగీ లాగా ఉంటుంది కానీ మ్యాగీ కాదనమాట, పాయసం చేస్తారు దీంతో. సో పాయసం అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగున్నాయో, అంత పొడవు ఉన్నాయి. సేమ్ మ్యాగీ అనుకున్నానండి, మ్యాగీ లాగా ఉన్నాయి పుల్లలో. అవి జస్ట్ పాలు మరబెట్టేసి వేసేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి. డీమార్ట్లో తెచ్చారు మా బావ అనమాట. మా బావ అయితే ఇప్పుడు రెడీ అయిపోతున్నారు, కాలేజ్కి వెళ్ళిపోతారు. ఈరోజు మా బావ ఫోన్లో షూట్ చేస్తున్నాను కనుక ఇక్కడతో ఇంకేం వీడియో తినండి. అంటే ఇంకేం లేదు, వంట చేయాలి మాకు మధ్యాహ్నంకి. నెక్స్ట్ సామాన్లు అన్నీ ఉన్నాయి తోమేయడమే. ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని పైకి వెళ్ళి బట్టలు ఆరబెట్టాలి. తర్వాత మా బావ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తానమాట. తర్వాత అయితే నేను వీడియో తీయడం అయితే మర్చిపోయానండి. వంట చేసినప్పుడు అవన్నీ వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నేను మర్చిపోయాను మా పిల్లల వల్ల. సో డైరెక్టర్ అయితే బర్త్డే వీడియో అయితే తీశాను. ఇది కూడా వేరే వాళ్ళు తీశారండి, కొంచెం మాత్రమే తీశారు. కేక్ కటింగ్ వరకే తీశారనమాట. మా బావ అయితే ఐస్ క్రీమ్ కేక్ అయితే తెచ్చారు. పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పేసి ఐస్ క్రీమ్ కేక్ అయితే తెచ్చారు. అలాగే ఇంకొక కేక్ కూడా తెచ్చారనమాట. 2 కేకులు, బన్ కేక్ తెచ్చారు, ఐస్ క్రీమ్ కేక్ తెచ్చారు. ఫస్ట్ అయితే మేము ఐస్ క్రీమ్ కేక్ కట్ చేసాము. మా అమ్మ చిన్ను కంటే ఇష్టం కదా అని చెప్పేసి చక్కగా అయితే ఇలా కేక్ పెట్టేసి అయితే సెలబ్రేషన్ చేసామన్నమాట. మేము ఎవరికి చెప్పలేదండి, చాలా సింపుల్గా చేసేసాము. బట్ నేను వీడియో అయితే కొన్ని మిస్ చేశానండి. నేను అన్ని వీడియోలు తీద్దాము అనుకున్నాను, బట్ అయితే నాకు అవ్వలేదు. నేను మర్చిపోయాను. మెయిన్ నా ఫోన్లో నేను షూట్ చేస్తే తప్పకుండా అన్ని వీడియోలు తీసేదాన్ని, బట్ మా బావ ఫోన్లో తీయడం వల్ల మా బావ కాలేజ్కి వెళ్ళిపోయారు. నేను ఇంట్లో ఉన్నాను కదా, సో నేను ఏ వీడియో తీస్తున్నాను అనేది నేను మర్చిపోయాను. తర్వాత బర్త్డే టైంలోనే వేరే వాళ్ళకి మొబైల్ అయితే ఇచ్చాము. వాళ్ళైతే బర్త్డే టైంలోన వీడియో అయితే తీశారనమాట.
ఈ బర్త్డే నేను ఎంత హ్యాపీగా చేశానో అంత ఫీల్ కూడా అయ్యాను. ఎందుకంటే బర్త్డే చేసాము, బట్ కేక్ కట్ చేసినప్పుడు వీడియో తీయమని చెప్పాము. ఆ అబ్బాయికి అయితే వీడియో తీశారు, ఫోటో తీయడం మర్చిపోయారనమాట. తర్వాత మేము ఎప్పుడు జస్ట్ అన్ని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చేసి అన్ని పనులు చేసుకొని 10:30 అప్పుడు మేము వీడియో అదే ఫోన్ చూసినప్పటికైతే వీడియో మాత్రమే ఉంది, ఫొటోస్ అయితే ఏం లేవన్నమాట. థంబ్నెయిల్కి కూడాను వీడియోస్లో ఉన్న ఫొటోస్ స్క్రీన్ షాట్ చేసేసి అయితే థంబ్నెయిల్ పెట్టాము. సో ఒక్క ఫోటో కూడా లేదు. అదైతే చాలా డిసప్పాయింట్గా ఉంది. నిజంగా చాలా హ్యాపీగా బర్త్డే చేసాము, బట్ ఒక్క ఫోటో కూడా లేకపోవడం వల్ల నేను ఉదయం కూడా ఫోటో తీయాలనుకున్నాను, బట్ తీయలేకపోయాను. చిన్ను అసలు ఫోటో కోఆపరేట్ చేయలేదు. ఫోన్లో నైట్కి మంచిగా డెకరేషన్ చేస్తాం కదా, అప్పుడైనా తీద్దాం అనుకున్నాను, బట్ అప్పుడు కూడా అవ్వలేదండి, ఇంకా తీయలేదనమాట. అంటే నేను వీడియో తీసుకుంటే తీసేదాన్ని, బట్ వేరే వాళ్ళకి ఇచ్చాను కదా, తను మర్చిపోయాడు. తనకు చెప్పాను అనమాట, బట్ మర్చిపోయారు. ఫోన్లో అనేసి ఇంకేం చేస్తాము, మేమైతే ఎవరు చెప్పలేదండి. పక్కింటి పిల్లలు చెప్పాను, వాళ్ళతోనే కంప్లీట్ చేసాము. వీడియో కూడా అంతగా ఏం తీయలేదనమాట. కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీశారు తను, సో అవే మొత్తం ఎడిట్ చేసి అయితే పెట్టాను. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకే బాయ్స్, గాయ్.